నా ప్రేమ మీదున్న నమ్మకంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడు కదా అని ఎదురు చూస్తుంటే నన్ను మోసం చేశాడు పిన్ని. నన్ను మోసం చేశాడు పిన్ని. ఈరోజు ఇంకో ఆడదాని జీవితంలో కనిపించాడు. ఈ రోజు కనిపించడం ఏంటమ్మా? వీడు నీకు తెలుసు కదా, వాడు ఆదిత్య, ధరణి మొగుడు. నాకు తెలియదు పిన్ని. వీడు ధరణిని పెళ్లి చేసుకున్న విషయం నాకు తెలియదు. ఏంటి తెలీదా? తెలీదు పిన్ని. తెలిస్తే ఇన్నాళ్ళు పిచ్చిదల్లా వాడి ఫోటో చూస్తూ ఎందుకు గడుపుతాను? వీడిని మొదటిసారి గుళ్ళో చూసినప్పుడు ఎందుకంత పొంగిపోతాను? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. వాడు మొన్న ఇంటికొచ్చి నిన్ను కలిసి వెళ్ళాడు కదా. నువ్వు కూడా ధరణి మొగుడు వచ్చి వెళ్ళాడని చెప్పావు కదా, మరి తెలియకపోవడం ఏంటి? వదులు, వదులు. ఏం చేస్తున్నావు కమలా? వదులు. ధరణి మొగుడు వచ్చాడని తెలుసు, కానీ ఆ ధరణి మొగుడే నా ఆదిత్య అని నాకు తెలీదు పిన్ని. అప్పుడు నేను ఫేస్ మాస్క్ వేసుకున్నాను. నా మొహం తను చూడలేదు, తన మొహం నేను చూడలేదు. ఇద్దర్లో ఎవరో ఎవరిని చూసినా అప్పుడే తెలిసిపోయి ఉండేది. మనకు తెలియకుండా చాలా జరిగింది. అవును శోభన్ రాజు, మనం చాలా మిస్ అయిపోతున్నాం. అవును, ఇదిగో ఈసారి ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాలి, ప్రతి మ్యాటరు తెలుసుకోవాలి. అవును. అయినా ఈ ఫోటోని నా గదిలో చూస్తున్నావు కదా, తనే ఆదిత్య అని ధరణిని పెళ్లి చేసుకున్న విషయం నాకెందుకు చెప్పలేదు పిన్ని? ఎప్పటికప్పటికి చెప్దామని అనుకున్నాను, కానీ నీ ప్రేమ గురించి ఏమీ మాట్లాడొద్దని మీ అమ్మ వార్నింగ్ ఇచ్చింది, అందుకే చెప్పలేదమ్మా. చెప్పిన పెద్ద ప్రయోజనమే ఉండేది కాదులే పిన్ని. ఇదే బాధ కొద్ది రోజుల ముందే మొదలయ్యేది. కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు పిన్ని. ఇలా చేస్తాడనుకోలేదు. ఇది మామూలుగా వదలకూడదు, దీని గురించి మనం కూడా ఆలోచించాలి. చెప్తాను. నాతో జీవితం పంచుకుంటానని చెప్పి నాలో ఆశలు రేకెత్తించి నన్ను వదిలేసి వేరే ఆడదాన్ని చేపట్టుకున్న వాడిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదిగో అమ్మాయి, మాట్లాడాలి, ఆగు. ఎవరు నువ్వు? ఇదిగో అమ్మాయి, ఆగమ్మాయి. మాయా మాయా, ఆ రోజు గుళ్ళోనే అనుకుంటే ఇంటి వరకు వచ్చారా? ఎవరు మీరు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? మాయా, తెలిసిన వాళ్లే, మనకు కావాల్సిన వాళ్లే. అసలు ఎవరు పిన్ని వీళ్ళు? నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ ఆదిత్య మేనత్త మేనమామ. ఆదిత్య వాళ్ళ నాన్నకి మనకి అస్సలు పడదు. అదే వీళ్ళకు కూడా పడదనుకో. ఆస్తి ఎలా కొట్టేయాలా అని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి మనం సాయం చేస్తే వాళ్ళు మనకి సాయం చేస్తారు. అసలేం జరిగిందంటే మాయా,
జరిగింది. ఇంకా చాలా జరిగిందమ్మా. కాబట్టి వాళ్ళ మీద మనం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆదిత్య కోసం మనకి హెల్ప్ కూడా చేస్తారు. అవునమ్మా, మొన్న గుళ్ళో ఆదిత్య గురించి నీకు చెప్దామని వస్తే నా పెళ్ళాన్ని కొట్టేసి నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. అసలు మీరు అడ్డు రాకపోయి ఉంటే అప్పుడే నేను ఆదిత్యని పట్టుకొని ఉండేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ చేశారు. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదమ్మా. నువ్వేం చేయమంటావో చెప్పు, అది చేస్తారు. చేస్తాం గాని ముందు నీ విషయం చెప్పమ్మా. ఇప్పుడు మా ఆదిత్యని ఎప్పుడు కలిశావు? అసలు మీ మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది? ఆగు శోభన్ రాజు, అసలు మా ఆదిత్య కూడా నిన్ను ప్రేమించాడా లేక నువ్వే ప్రేమిస్తున్నానని వాడి ఫోటో పట్టుకు తిరుగుతున్నావా? నువ్వు ఉండు శోభన్ రాజు. నేను మాట్లాడుతున్నాను కదా. అలా అడిగితే విషయాలు తెలియవు శోభన్ రాజు. నేను అడుగుతాను చూడు. ఇప్పుడు నువ్వు ఆదిత్యాన్ని ప్రేమిస్తున్నావు అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నువ్వేమో వాణ్ణి ప్రేమించాను అంటున్నావు, కానీ ఇక్కడ కథ వేరేలా ఉంది కదా. మా కళ్ళ ముందే ధరణి వెంట పడి ప్రేమించి పీటల మీద నుంచి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. వాడికి ధరణి అంటే అంత ప్రేమ, అంత పిచ్చి. ప్రియమ్మదా, నువ్వు ఉండు శోభన్ రాజు, మొత్తం నిజం బయట పెడతాను చూడు. ఇప్పుడు మరి ధరణి మీద అంత పిచ్చి ప్రేమ ఉన్నోడు నీ వెంటెందుకు పడతాడు? నిన్నెందుకు ప్రేమిస్తాడు? ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రియమ్మదా, ఇదేమన్నా కోర్టు నువ్వు అడగగానే ఆధారాలు చూపించడానికి? నువ్వు ఆగు. రేపు ఎవరైనా ఇదే అడుగుతారు. అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నీ దగ్గర? కమాన్ షోమీ, కమాన్ షోమీ. అమ్మయ్య, నేను బతికిపోయాను. ఆశాలు తినే అలా తోసుకుపోయిందంటే ఇక నేనెంత? నా ప్రేమకి ప్రూఫ్ కావాలా? హ? నా ప్రేమనే అనుమానిస్తావా? నీ ప్రేమని అనుమానించడం కాదు, అన్ని చెప్తే నీకు సాయం చేద్దామని అడిగాను. ఏంటి నువ్వు నాకు సాయం చేసేది? ఎన్నాళ్ళగా మీ అన్నయ్య ఇంట్లో ఉంటున్నావు? 10 ఏళ్ళు. ఏం చేద్దామని ఉన్నావు? ఆస్తి నా సొంతం చేసుకుందామని ఉన్నాను. మరి సొంతం చేసుకున్నావా? 10 ఏళ్లుగా పక్కనే ఉండి ఏం పీకలేని దానివి నువ్వేంటి నాకు సాయం చేసేది? ఏదో తెలియక మాట్లాడింది, వదిలేయమ్మా. హేయ్, మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఇక్కడ లేను. హ! మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగితే ప్రాణాలు తీసేస్తాను. అమ్మా 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 అమ్మా, నువ్వంత క్లియర్గా చెప్పాక ఇంకేం అడుగుతుందమ్మా? అమ్మా, ఒక్క విషయంలో క్లారిటీ చెప్తాను. ఆదిత్య ధరణిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఇంకా ఆదిత్యని కావాలనుకుంటున్నావా? కావాలనుకుంటే ఏం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానో మీకు అనవసరం. కానీ ఈ మాయ ఏదైనా కావాలనుకుంటే అది దక్కాల్సిందే.
వదిలే ప్రసక్తే లేదు. ఏం చేస్తుందో చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం శోభన్ రాజు? ముందు 2 గ్లాసులు మంచినీళ్ళు తెప్పిస్తే దాన్ని తెచ్చుకుంటాం, లేకపోతే చచ్చేలా ఉంది. ఒక్క నిమిషం. అమ్మా ఏంటి శోభన్ రాజు ఇది? అమ్మా శశికళ, మనం ఏమీ చెయ్యక్కర్లేదు. మాయే ఆదిత్య వెంటపడి ధరణిని దూరం చేయటమే కదా మనకు కావలసింది. ఆ పని ఎలాగో చేస్తానందగా. ఇక మనకి ఏం చేస్తే ఏముంది, జరగబోయేది చూద్దాం. అవసరాన్ని బట్టి మనము ఒక చెయ్యేద్దాం. ఆ? సారు, మనం వేలంపాటలో కొన్న కంపెనీ లేఅవుట్ ఇదే. చాలా బాగుంది టైలర్. ఇందులోనే మన కంపెనీకి పర్మనెంట్ బిల్డింగ్ కడదామని విసు సార్ చెప్పారు సారు. సారు, ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు లేకపోతే నేనేమైపోయిండేవాడిని టైలర్. అలా అంటారేంటి సారు? నేను అదే పరిస్థితుల్లో ఉంటే మీరు వదిలేస్తారా? వచ్చి కాపాడరు? అది కాదు టైలర్, నిన్న జరిగిన దాని గురించి కాదు. అసలు నువ్వే లేకపోతే నేనేమైపోయిండేవాడిని అని. ఆ కోపం, ఆ ఆవేశం, నా కోసమే ఆలోచిస్తూ అమ్మ కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు, అలాగే జీవితం ముగిసిపోయిండేదేమో. అప్పుడు నా జీవితం ఏమైపోయేది? మనం ఒకరి కోసం ఒకరం పుట్టాం సారు. ఒకరున్నంత వరకు ఇంకొకరికి ఏమీ కాదు. ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండరు సారు. సార్ కేక్. కేకా? ఎవరు ఆర్డర్ ఇచ్చారు? నాని, నేను ఆర్డర్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కేక్ కట్ చేయాలి. ఏంటన్నా స్పెషల్? ఓపెన్ చేయరా, నీకే తెలుస్తుంది. కేక్ తెచ్చాడేంటి? ఈ రోజు నాని పుట్టినరోజు కూడా కాదే. ప్రతిదానికి టెన్షనే నీకు. కాసేపు ఓపిక పట్టు, ఎందుకో ఏంటో తెలుస్తుంది కదా. మీ యాప్ 1 మిలియన్ డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకుంది నాని. ఇంత వేగంగా ఇన్ని డౌన్లోడ్స్, ఇట్స్ ఎ మిరాకిల్. కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ బావగారు. అది సంగతి అర్థమైంది కదా. మామూలుగా అయితే గెలుపు గుర్రం మీద వస్తుంది, కానీ వీళ్లే గెలుపు గుర్రాలై పరిగెడుతున్నారు. ఏక వీళ్ళని ఆపడం అంత ఈజీ కాదు. మీరు మొదలుపెట్టినప్పుడే గెలుస్తారని తెలుసు, కానీ ఆ గెలుపు ఇంత వేగంగా వస్తుందని తెలీదు. ఈ క్రెడిట్ అంతా టైలర్కే దక్కుతుందమ్మా. తనే లేకపోయింటే ఇదంతా సాధ్యమై ఉండదే కాదు. సారు, అదేం కాదు, మీరు కూడా చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డా సరైన దారిలో నడిపించే వాళ్ళంటూ ఒకళ్ళు ఉండాలి కదా టైలర్. నా జీవితంలో ఉన్న ఆడవాళ్ళు 2. 1 అమ్మ, 2 నువ్వు. అమ్మ చేయి పట్టి నడక నేర్పితే నువ్వు ఎటు నడవాలో దారి చూపించావు. ఒక్కసారి చూస్తే చాలు, గుర్తుండిపోతాడండి.
మాయ నాని ఫోటో చూపించింది. ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్తుంది. కానీ నాని అమ్మ ధరణి తప్ప వేరే ఎవరూ తన జీవితంలో లేరంటున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం? అక్కడ మా ఎవరో తెలీదన్నాడు. ఇక్కడ ధరణి తప్ప ఇంకో ఆడదే తెలియనట్టు మాట్లాడుతున్నాడు. నిజంగా వీడికి మాయ ఎవరో తెలీదా శోభన్ రాజు? అదే అర్థం కావట్లేదు. కానీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. మాయ పూర్తిగా చెప్తేనే గాని అసలు విషయం ఏంటో తెలీదు. సరే, కేక్ కట్ చేయండి. టైలర్, కొట్టు, లేకపోతే నిన్ను కొడతారు మళ్ళీ. సారు, నాని, నాని, సారు, సారు, ఏమైంది? ఏమైంది? ఏమైంది నాని? ఏమైంది సారు? నాని, నాని? నాని, నాని? నాని, నాని? నాని, నాని సారు, సారు లేవండి. సారు ఏమైంది సారు? నాని, సారు, నాని, నాని? నాని బాబు గారు, కాసిని మంచినీళ్ళు తీసుకురండి. రంగమ్మా, సారు, నాని? సారు లేవండి. నాని, ఏమైంది? నాని? సారు, నాని? నాని నాని? నాని నాని? సారు, 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 నాని, అయ్యో, నాని, నాని నాని, సారు. హలో డాక్టర్ గారు, నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను. నానికి ఏమైందో తెలీదు. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. అసలు మాట్లాడడం లేదు. భయంగా ఉంది డాక్టర్. మీరేం కంగారు పడకండి, దగ్గరలోనే ఉన్నాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే డాక్టర్. ఏమైంది శోభన్ రాజు? నాకేం తెలుసు? నేనేమన్నా డాక్టర్నా? కేక్ తినగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ కేకులో ఏముందో ఏమో. అవును, మళ్ళీ నువ్వేమి ఏదో పని చేయలేదు కదా? నన్ను అనుమానిస్తున్నావేంటి శోభన్ రాజు? మరి మన ట్రాక్ రికార్డ్ అలాంటిది కదా. ఇదిగో, ఏదన్నా చేసుంటే చెప్పు. చుట్టూ తిరిగి నీ మీదకొస్తే కాపాడుకోవటానికి ఏదో ఒకటి ఆలోచించావాలి కదా. అమ్మ తోడు శోభన్ రాజు, నాకేం తెలీదు. సరే సర్లే. ఒక 10 minutes వెయిట్ చేద్దాం. సారు, 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 ఎవరు ఎవరు మీరు?